వెజిటేరియన్స్‌ని కూడా నాన్ వెజిటేరియన్స్‌కి మార్చేటువంటి ఈ చికెన్ ఫ్రై రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఫేవరెట్ రెసిపీస్‌లో ఒక్కటిగా పక్కాగా మారకపోతే నన్ను అడగండి. ఎంతలా నేనెందుకు చెప్తున్నానంటే, మనం కూడా ఒకప్పట్లో ఓ లెవెల్‌లో వెజిటేరియన్ అనమాట. బ్రెడ్ తిన్నా కూడా దాంట్లో ఎగ్ ఉందనే ఫీల్ అయ్యేటటువంటి వెజిటేరియన్. ఇప్పుడేమో చికెన్లు, మటన్లు, పీతలు, రొయ్యలు ఒక్కటేంటి ఎగరేటివి, పాకేటివి, భూమి మీద ఉన్న ప్రతీది తినేసరికి మొదలు పెట్టేసాం అనమాట. ఎందుకు ఇంతలా మారాల్సి వచ్చింది మీరు అంటే ఏం చెప్తావు? ఫస్ట్ టైం బీటెక్లో ఉన్నప్పుడు ఒకసారి చికెన్ ఫ్రై తిన్నాను అనమాట. ఆ తిన్నప్పటి నుంచి తెగ మనసు లాగేసేసి ఇలాంటి చికెన్ ఫ్రైలు కావాలని చెప్పేసి మనం బీభత్సంగా ట్రై చేసేసాము. యాజ్ ఇట్ ఈస్గా అలాంటి చికెన్ ఫ్రై వచ్చేసింది. ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసేసుకున్నాను. దీంట్లోకి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చొప్పున కారప్పొడి, గరం మసాలా, చికెన్ మసాలా మరియు 1/4 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్, అదే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కొంచెం నిమ్మ చెక్కని పిండేసేసుకొని బాగా మ్యారినేట్ చేసేసుకోండి. బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకొనేస్తే అంత ముక్కకి అంత మనకి మసాలా పట్టేస్తుంది అనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు దాన్ని ఒక మినిమం అరగంట నుంచి 40 minutes వరకు మీరు దాన్ని పక్కనకి పెట్టేసి ఉంచండి. అప్పుడు మనకు ముక్కకి బాగా మసాలా, ఉప్పు అన్నీ తగినంతగా ప్రతి ముక్కకు పట్టేసేసి మనం ఉత్తది కూడా తినేసేంతలా ఉంటుందన్నమాట. సో పక్కనకి పెట్టేసేసిన తర్వాత మనము దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మన లిస్ట్లో చూపిస్తున్నాం కదా. తర్వాత ఒక బ్యాండ్లిని తీసేసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, చెక్క, లవంగం మరియు యాలకులు తీసుకోండి. ఇక్కడ తప్పకుండా మీరు క్యాస్ట్ ఐరన్ కానీ లేదంటే ఐరన్ కానీ లేదంటే ట్రైప్లై ఉన్నటువంటి బాండ్లీ తీసుకుంటే మంచిదనమాట. సో దాంట్లోకి తగినంత జీలకర్ర వేసుకోండి. స్లోగా కలుపుకుంటూ ఉండండి. ఒక చాప్డ్ ఆనియన్ని మీరు మీడియం సైజులో ఉన్నటువంటి ఆనియన్ని కట్ చేసేసి ఈ విధంగా వేసేసుకొని తగినంత ఉప్పు మరియు పసుపు ఇప్పుడు వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై అయ్యాయంటే చాలా చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుంది మనకి చికెన్ ఫ్రై. తర్వాత ఈ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని ఒక్కొక్కటిగా కొద్దిగా దీంట్లో వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీరు కలుపుకునేటప్పుడు ఈ గెరట్ని కింద నుంచి పైకి ఈ విధంగా రివర్స్లో వేయాలి. లేకపోతే మీరు నార్మల్ కూరల్ని కలిపినట్టు కలిపారంటే మీకు చిదిగిపోయేసేసి హల్వా అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చాలా నెమ్మదిగా కింద నుంచి పైకి కలుపుకుంటే మీకు పక్కాగా వస్తుంది, చిదిగిపోకోకుండా. సో మనకి రెసిపీ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తప్పకుండా మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకు మాడిపోకోకుండా ఉంటుంది. దట్టు నీకు చెప్పాను కదా, ఐరన్ లేదంటే క్యాస్ట్ ఐరన్ లేదంటే ట్రైప్లైలోనే చేయాలి. ఎందుకంటే దీంట్లో చేస్తేనే మనకు ఈ చికెన్ ఫ్రై అనేది పక్కా వస్తుంది. తర్వాత ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకొని దీంట్లోకి వేసేసుకోండి. ఈ విధంగా వేసుకుంటేనే మనకు చికెన్ ఫ్రై అనేది చాలా ఫ్లేవర్ష్గా ఉంటుంది. మీకు గార్లిక్ ఫ్లేవర్ కూడా చాలా ఎమ్మీగా అనిపిస్తూ ఉంటుంది. మీరు తిన్న ప్రతి ముక్క కూడా ఈ విధంగా వేసుకోవాలి తప్పకుండా. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఈ విధంగా కింద నుంచి తీస్తూ పైకి ఈ విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు యాజ్ ఇట్ ఈస్గా రెసిపీ వస్తుంది. తర్వాత ఒక 3 మీడియం సైజు పచ్చిమిర్చి మరియు తగినంత కరివేపాకును కూడా దీంట్లోకి వేసేసుకోండి. పచ్చిమిర్చికి 3 ఘాట్లు పెట్టేసేసుకోండి. దానివల్ల మనకు పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా దీంట్లోకి బాగా కనపడుతుంది. నేను చెప్తున్నాను కదా, పచ్చిమిర్చి మరియు ఈ కరివేపాకు తర్వాత ఈ చిన్నుల్లిపాయల ఫ్లేవర్ అనేది మీరు తిన్న ప్రతి ముక్కకు కూడా పడుతూ ఉంది. ఈ చికెన్ ఫ్రై యొక్క మెయిన్ ఇంటెన్షన్, చికెన్ ఫ్రై యొక్క మెయిన్ స్పెషాలిటీ కూడా అదే అన్నమాట. మీరు తిన్న ప్రతి ముక్కలో కూడా పదే చెప్తున్నాను, ప్రతి ఫ్లేవరు మీకు అచ్చు గుద్దినట్టు కనపడుతూ ఉంటుంది. చికెన్ తింటున్నామా లేకపోతే ఇంకేమైనా తింటున్నామా అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. తర్వాత ఒక చిన్న బాండ్లీ తీసేసుకొని మీరు నెయ్యి వేయించేసుకొని దాంట్లోకి 10-15 జీడిపప్పు పలుకులను వేసేసుకొని ఈ విధంగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు చూసుకున్న తర్వాత మీరు దీంట్లోకి తర్వాత కూడా చికెన్ మసాలా, గరం మసాలా మరియు కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని మీకు తగినంతగా, అంటే మీరు బాగా మసాలాని ఇష్టపడతారనుకుంటే మీరు క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇదంతా వేసేసిన తర్వాత బాగా నెమ్మదిగా కలుపుకోండి. మన ఫేవరెట్ డిష్ రెడీ అయిపోతుంది. తర్వాత గార్నిష్ చేసుకోవడానికి పైన కొత్తిమీరని వేసుకోండి. ఈ కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అనమాట మనకి. ఈ చికెన్ ఫ్రై అనేది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. 100% మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ
చికెన్ ప్రియులు, మటన్ ప్రియులు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఇష్టమైనటువంటి చికెన్ కర్రీల్లో ఒక్కటిగా మారిపోవడం ఖాయం. తర్వాత పైన జీడిపప్పు పలుకులను దీని విధంగా వేసేసుకొని మనం ఆరగించడమే ఆలస్యం అనమాట. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు చాలా చాలా ఇష్టమైన రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మీకు కూడా పక్కా ఇష్టమైన రెసిపీగా మారిపోతుంది. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది హార్డ్లీ మనకి 30-40 మినిట్స్లో అయిపోతుంది. రెసిపీ అయిపోవడం 20 మినిట్స్లో అయిపోతుంది. బట్ మ్యారినేట్ ప్రాసెస్ అంతా కూడా ఇంకొక 20 మినిట్స్, 40 మినిట్స్లో చాలా తక్కువ పనితో అయిపోతుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి విత్ డెలికేట్ అనమాట. లేకపోతే మీకు అడుగుంటిపోయే ఛాన్స్ ఉంటుంది, తర్వాత హల్వా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టిప్ పక్కా ఫాలో అయిపోండి. చికెన్ ట్రై చేసి తప్పకుండా బాగా ఇంటిల్లిపాది ఆరగించండి. చెప్పడం మర్చిపోయాను, బ్యాచులర్ బాబులకి నంచింకి మామూలుగా ఉండదు. ట్రై చేసి చూడండి. ఈ చికెన్ ఫ్రై ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఏ రైస్ చపాతీ కూడా లేకోకుండా మనం స్నాక్స్ లాగా అరిగించేయచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.